ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. పుల్లీంద్రీవరకాంతిమిందువదనం పరహావతం సప్రియం శ్రీవత్సాంకముదారకౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనామయనోత్పలార్చితదనం గోగోపసంఘాగృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగకోశం భజే. రాధీ బృందావనాధీసి కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో 5వ అధ్యాయం. నారద మహర్షి బ్రహ్మగారిని భగవతత్వం గురించి సృష్టి గురించి చెప్పమని అడిగితే బ్రహ్మ సంతృష్టి చెందిన వాడై నారద మహర్షికి సృష్టి తత్వం గురించి చెబుతున్నారు. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవకు ఓ నారద, ఈ పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, సత్వాది త్రిగుణములు పరస్పరము కలియనంత వరకు శరీర నిర్మాణము జరగదు. సిమెంటు, ఇసుక, కంకర, నీళ్లు కలిసి కాంక్రీట్ అవ్వాలి కదా, అవుతుందా? దేని దానింటే అలాగే ఉంటుంది. ఇక్కడ పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, సత్వాది త్రిగుణములు పరస్పరము వాళ్ళు కలిగినంత వరకు శరీరం ఏర్పాటు కాదు. అది మానవుడవని, క్రిమిదవని, కీటకందవని, వృక్షం ఏదైనా సరే. అందులో అది పంచభూతాత్మక శరీరం అంటారు. పంచభూతములు అందులో ఎక్కువ పాళ్ళు ఉంటాయి అన్నమాట, మిగతావన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పరస్పరము ఆ పాలన కలిగినంత వరకు శరీర నిర్మాణము జరగదు. తదా సంహత్య జాన్యోన్యం భగవచ్చక్తి చోదితా
సదసత్వముపాదాయ చోభయం స్వసృజుర్యద వర్షభోగ సహస్రాంతి తదండముదకేశయం కాలకర్మ స్వభావస్థో జీవో జీవమజీవయత్. అప్పుడు భగవానుడు శక్తిచే ప్రేరేరింపబడినవై ప్రధాన గుణ భావమును స్వీకరించి పరస్పరము కలిసి సమిష్టి వ్యష్టాత్మకమగు అంటే అందరూ ఉన్నటువంటి శరీరము సృజింపబడినది. భగవత్ శక్తి చేత ఇవన్నీ ఉంటాయి వేరువేరుగా. ఆ భగవత్ శక్తి వాటిలో ప్రసూలితం, వాటిని పరస్పరము మేళవింపజేయనందుకు కలవని. కాబట్టి సృష్టికి ప్రతి దాంట్లో భగవంతుడే మూలం. ఆ పంచభూతములన్నీ ఇవన్నీ కూడా ఏదో ఏర్పడిందని ఎలా ఏర్పడింది? పరిణామవాదము, పదార్థవాదము, అణువు కలిసి పరమాణువు కలిసి అణువు అయిన తన గోడె అయిన తర్వాత ఏర్పడుతూ ఉన్నాయి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కాలక్రమంలో జరుగుతూ ఉంటాయి. ఆ కాలం ఏమిటంటే భగవంతుడిదే. భగవంతుడు శక్తిచే ప్రేరేపబడినవి ప్రధాన గుణ భావమును స్వీకరించి పరస్పరము కలిసి సమష్టి వ్యష్టాత్మకు బ్రహ్మాండము శరీరము సృష్టింపబడ్డాయి. అయినప్పటికీ కూడా ఈ బ్రహ్మాండము బహువత్సరముల వరకు జలములో ఉండేది. కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు రమణలు ఉండిపోయినమాట. ఏమీ లేదు అందులో. పిమ్మట కాలమునందు జీవాదృష్ట రూపముకు కర్మమునందు, కాలము జీవ అదృష్టమైనటువంటి కర్మమునందు, స్వభావమునందు ఉన్న హిరణ్య గర్భాంతర్యామియగు పురుషుడు ఆయన ఆ అచేతనాండమును సచేతనముగా మారించెను. చాలా సంవత్సరాలు జల నీళ్ళలో ఉండిపోయిందన్నమాట. కదలికది ఏం లేదు. ఆ తర్వాత భగవంతుడు కాలమునందులో ఉన్నట్ట, జీవాదృష్టం కర్మలో ఉన్నాడు, స్వభావమునందు ఈ అన్నింటిలో కూడా హిరణ్య గర్భాంతర్యాలు భగవంతుడు చేతనత్వం కలిగించాడు. దాంతో అది సచేతనమయ్యి కాస్త కదలికి వచ్చింది. సయేవ పురుషస్తస్మాదండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్వంఘ్రి బాహువక్షః సహస్రానన శీర్షవాన్ యస్యేహావయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః కట్యాధివిరథ సప్తోర్ధ్వం జఘానదిభిః. పిమ్మట వేల కొలది శిరములు, వదనములు, చక్షువులు, బాహువులు, ఊరువులు, పాదములు గల ఆ విరాట్ పురుషుడు ఆ అండమును భేదించుకొని దాని నుండి బయలుపడలేను. అండముంది ఎవడ భగవం సహస్రశీర్ష సహస్రశీర్ష పురుషుడు. ఆయనకి వేల కొలది చక్షువులు, వదనములు, బాహువులు, ఊరువులు, పాదములు ఉన్నాయి. విరాట్ పురుషుడు ఆయన అండాన్ని భేదించుకొని బయటకు వచ్చాడు. పండితులు ఆ విరాట్ పురుషుని కటి ప్రదేశము ఉన్నదు అవయవముల చేత ఈ బ్రహ్మాండములు క్రింద 7 లోకములు, జగనము ఉన్నదు అవయవముల చేత పైన 7 లోకములు నిరూపించుతున్నారు. ఇంతకు ముందే పరీక్ష మహారాజ్ సుఖదేవ్ కోసం అని అడిగితే ఆయన మొదట ఈ విరాట్ రూపాన్ని ధ్యానం చేయాలని చెప్పారు. ఏ లోకం ఎక్కడ ఉందో కూడా అన్ని చూపించారన్నమాట. ఆయనే ఈయన. ఆయన యొక్క కటి ప్రదేశమునందు భూలోకము, దాని కిందన్నీ కూడా నిమ్న లోకములు, పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేదస్య బాహవః ఊర్వోర్వైశ్యో భగవత పద్భ్యాం శూద్రో వ్యజాయత భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకస్య నాభితః హృదా స్వర్లోక పురసా మహర్లోకో మహాత్మనః. ఆ పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జననమందిరి. భగవంతుడు సృష్టి క్రమంలో అనుకున్న ధర్మాన్ని పాలింపజేయాలి. కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, అనుష్ఠానం చేయడం కోసం ప్రధాన ముఖం అన్నమాట. దాని నుంచి కొంతమంది సృష్టించారు, బ్రాహ్మణులు అన్నారు. తర్వాత రక్షణ గురించి
బాహువు రక్షణ చేస్తాం. అక్కడి నుంచి క్షత్రులను ఉద్భవింపజేశాడు. పూర్వ నుండి వైశ్యులు, పాదం నుండి శూద్రుడు ఆయా వృత్తులను అనుసరించి ఆ విధంగా వచ్చారన్నమాట. ఆ విరాట్ పురుషుని పాదముల నుండి భూర్లోకము, నాభి నుండి భువర్లోకము, హృదయము నుండి స్వర్లోకము, వక్షస్థలము నుండి మహోల్లోకములు కల్పింపబడ్డాయి. అవయవాన్ని నుంచి ఎవరు వచ్చారో వర్ణములు చెప్పారు. ఇప్పుడు లోకములు భగవంతుడి యొక్క పాదాల నుండి భూలోకము, విరాట్ పురుషుడి యొక్క ఆకారాన్ని చెప్పినప్పుడు ఆయన కటి దేశము లేదా నాభి దేశములో భూలోకం చెప్పారు. కానీ భూలోకం ఉద్భవించిన దగ్గర నుంచి భగవంతుడి పాదాల నుంచి పుట్టుకొచ్చింది భూలోకము. భూలోకము, నాభి నుండి భువర్లోకము, హృదయము నుండి స్వర్గలోకము, వక్షస్థలం నుండి మరి మిగతా రకం చేసే పాదాలని ఎక్కడ ఉన్నాయో ఇంకా కింద ఉంటాయన్నమాట. మాలో కలిపబడ్డాయి. గ్రీవాయాం జనలోకస్య తపోలోకస్తనద్వయాత్ మూర్ధభిః సత్యలోకస్య బ్రహ్మలోక సనాతనః. ఈయన మెడయందు జనలోకము, రెండు స్తనముల నుండి తపోలోకము, మస్తకము నుండి సత్యలోకము కల్పితమైనవి. బ్రహ్మలోకము, వైకుంఠము సనాతనమైనది. అందుకొని ఆయన శిరస్సు దగ్గర ఉంటుందన్నమాట. తత్కట్యాం చాతలం తృప్తమూరుభ్యాం వితలం విభో జానుభ్యాం సుతలం శుద్ధం జంఘాభ్యాం తు తలాతలం మహాతలం తు గోల్పాభ్యాం ప్రపదాభ్యాం రసాతలం. పాతాళం పాదతలత ఇది లోకమయ పుమాన్. ఆ పరమేశ్వరుని కటియందు అతలము, ఊరువుల నుండి వితలము, జానువుల మోకాళ్ళ నుండి శుద్ధముకు సుతలము, పిక్కల నుండి తలాతలము, గోల్పముల నుండి మహాతలము, పాదాగ్రముల నుండి రసాతలము, పాదముల నుండి పాతాళము కల్పితమైనవి. అందుకనే ఆయా లోకాల్లో భూలోకంలో కన్నా కూడా వైభవం ఉండేది. అక్కడ భూలోకంలో కన్నా కూడా సుఖములు అక్కడ ఎక్కువగా ఉంటాయి. కానీ ఏమో తామసిక సుఖములు, పైకి సాత్విక సుఖములు అన్నీ ఉంటాయి. భూర్లోక కల్పిత పద్మ్యాం భువర్లోకస్య నాభిః స్వర్లోక కల్పితో మూర్ధనా ఇది వా లోక కల్పన. ఆయన పాదముల నుండి భూర్లోకము, నాభి నుండి భువర్లోకము, శిరస్సు నుండి స్వర్లోకము కల్పితమైనవి చెప్పినప్పుడు చెప్తున్నారు. ఈ విధముగా కొందరు చెప్పుతున్నారు. ఇది మూడు లోకముల వారి పక్షం. ఎవరైతే ముల్లోకములు అంటూ ఉంటారో వాళ్ళ లెక్క ప్రకారము భూలోకము, పాతాళము, స్వర్గలోకము. కానీ 14 లోకాలు ఉన్నాయి. ఎవరైతే ముల్లోకములు అంటూ ఉంటారో వాళ్ళ కోసం చెప్పేది అనమాట. వాళ్ళ యొక్క ఇదేమిటంటే పైన శిరస్సు స్వర్గలోకము, నాభి నుండి భూలోకము, పాదముల నుండి భూలోకము చెబుతూ ఉంటారు అని చెప్పి లోకాలను చెప్పుకొచ్చారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కంధే మహాపురుష సంస్థానువర్ణనం నామ పంచమోధ్యాయః. విరాట్ పురుషుడు, ఆయనకు విభూతులు. శ్రీ బ్రహ్మోవాచ వాచాం వహ్నిర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః హవ్యకవ్యామృతాన్నానాం జిహ్వా సర్వరసస్య చ సర్వాసూనాం చ వాయోశ్చ తన్నాసే పరమాయమే అశ్వినో రోషధీనాం చ ఘ్రాణో మోద ప్రమోదయోః. బ్రహ్మదేవుడు అంటున్నాడు ఎవరితోటి? నారదుడి. ఆ విరాట్ పురుషుని ముఖము నుండి వాగింద్రియములకు, వానికి అధిష్టాన దేవతలకు, ఎక్కడ వాగింద్రియం అంటే నోటి నుంచి, వారికి అధిష్టాన దేవతలు అగ్నికి ఉత్పత్తి స్థానము అయి ఉన్నది. భగవంతుడి యొక్క వాగింద్రియము, అధిష్టాన దేవతల యొక్క ఉత్పత్తి అయిందిట, అగ్నికి కూడా ఉత్పత్తి స్థానం అయింది. తక్కువమున్నగు ఆయన సప్తధాతువులు, గాయత్రియమున్నగు 7 ఛందస్సులకు పుట్టుక స్థానములు. ఛందస్సులు 7: గాయత్రి, విష్ణు, ఇంకేమన్నా రకాలు, అనుష్టుపు, ఇవన్నీ ఉన్నాయన్నమాట.
అటువంటి ఛందస్సులకి భగవంతుడి యొక్క సప్తధాతువులు చర్మము ఇవన్నీ, దానికి ఆయనలో అన్నీ ఉండవు. ఆనందమయ పురుషుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఇవన్నీ ఉండవు, కానీ విరాట్ పురుషుల్లో ఇవన్నీ కల్పింపబడ్డాయి. ఎందుకంటే ఆయన ప్రకృతి సంబంధం కాబట్టి, ఆయన ద్వారా సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయి కాబట్టి, ఆయన కూడా లోకంలో ఉన్నారు కాబట్టి చూపిస్తున్నారు. కానీ శుద్ధ జన్మయ పురుషుడు భగవంతుడు ఇటువంటి ఏమన్నా ధాతువులు ఏమి ఉండదు. పంచదార చిలక మొత్తం అంతా ఈ విధంగా తీయగా ఉంటుందో రసముగా, ఆ విధంగా భగవంతుడు ఆనందైక సుఖస్వరూపుడు. ఈ చర్మము ఇందుకు ఉండవు ఆయనకి, కానీ ప్రాకృత రూపంలో కనపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం తప్పకుండా ప్రతిదీ ఇంకా ఆనందమైన పురుష ఆనందమైనప్పుడు ఇక అవి వేరుగా ఉన్నా కూడా వాటికి మామూలుగా మనం అంటే తమో త్రిగుణమేమో కాదు, సత్వం అన్నమాట. ఆయన జిహ్వ హవ్య కవ్యములకు, అమృతములకు, మధురాది షడ్విధ రసములకు, మన యొక్క రసేంద్రియమునకు, అధిష్టాన దేవతకు, వరుణునకు ఉత్పత్తి స్థానములు. సర్వాసూనాంచ వాయోశ్చ తన్నాసే పరమాయనే, అశ్వినో రోషధీనాంచ ఘ్రాణో మోద ప్రమోదయో, రూపాణాం తేజసాం చక్షుః దివః సూర్యస్య చాక్షిణీ, కర్ణౌ దిశాం చ తీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః. ఆయన ముక్కు పుటములు జీవులందరి ప్రాణములకు, వాయువునకు ఉత్తమ స్థానములు. ఆయన ఘ్రాణేంద్రియము అశ్వనీ కుమారులకు, ఓషధులకు, సామాన్య విశేష గంధములకు పరమము ఉత్పత్తి స్థానము. విరాట్ కృష్ణుగా ఆయా అవయముల నుంచి ఇవన్నీ కూడా ఉద్భవించాయి. ఆయన చక్షురింద్రియములు రూప సమూహములకు, రూప ప్రకాశములకు, వస్తువులకు ఉత్పత్తి స్థానములు. విరాట్ కృష్ణుడు చక్షువుల నుంచి ఈ రూపములు వచ్చాయన్నమాట. రూపములు ప్రకాశమయ్యే వస్తువులు వాడికి ఉత్పత్తి స్థానములు ఆయన వచ్చాయి. ఆయన నేత్రగోళములు దేవలోకమునకు, సూర్యునకు ఉత్పత్తి స్థానములు. కర్ణములు దిశలకు, తీర్థములకు, కర్ణేంద్రియము ఆకాశ శబ్దములకు ఉత్పత్తి స్థానములు. ఆ విరాట్ పురుషు యొక్క వీటి నుంచి విధంగా అన్ని కూడా సృష్టి జరిగాయి. తద్గాత్రం వస్తు సారాణాం సౌభగస్య చ భాజనం, త్వగస్య స్పర్శ వాయోశ్చ సర్వమేధస్య చైవ హి, రోమాణ్యుద్భి జజాతీనాం యైర్వా యజ్ఞస్తు సంభృతః, కేశస్మశ్రు నఖాన్యస్య శిలాలోహాభ్రవిద్యుతాం, బాహవో లోకపాలానాం ప్రాయస క్షేమకర్మణాం, విక్రమో భూర్భువస్వశ్చ క్షేమస్య చరణస్య చ, సర్వకామవరస్యాపి హరేశ్చరణ ఆస్పదం, అపాం వీర్యస్య స్వర్గస్య పర్జన్యస్య ప్రజాపతిః, పుంసః శిస్నః ఉపస్థస్తు ప్రజాత్యానంద నిర్వృతిః. ఆయన శరీరము వస్తుశక్తి స్వరూపమునకు, సౌభాగ్యమునకు స్థానము. ఆయన చర్మము స్పర్శమునకు, వాయువునకు, సర్వయజ్ఞములకు ఉత్పత్తి స్థానం. ఆయన రోమములు సర్వవృక్షములకు లేదా యజ్ఞములను చక్కగా సాధించుటకు తగిన వృక్షములకు స్థానములు. ఆయన కేశములు, మీసములు మేఘములకు ఉత్పత్తి స్థానములు. కాంతిమయములకు నఖములు విద్యుత్తునకు, శిలాధాతువులకు ఉత్పత్తి స్థానములు. ధాతువులన్నీ కూడా ఉత్పత్తి స్థానాలు గోల్డ్ అన్నమాట. ఆయన గోడు చక్కగా మెరుస్తూ ఉంటాయి ప్రకాశముగా, అందుకే ఇవన్నీ కూడా ధాతువులవన్నీ కూడా కాంతి కలిగి ఉంటాయి. బాహువులు తరచుగా పాలనకర్తలకు, లోకపాలులకు ఉత్పత్తి స్థానములు. భగవంతుడి బాహువుల నుంచి ఎందుకు వస్తూ ఉంటారన్నమాట. ఎంతవరకు భగవంతుడి యొక్క బాహువుల యొక్క అనుగ్రహం కలగదో అంతవరకు వాళ్ళు లోకాన్ని రక్షించలేరు. పేరుకు మొత్తం రాజులుగా ఉంటారు, కానీ ఆ భగవత్ భుజముల శక్తి వాళ్ళకి సంక్రమించినంత వరకు కూడా లోకశుద్ధి చేయలేదు. కాబట్టి ఇవి ఉత్పత్తి స్థానాలు అన్నమాట. హరి విక్రమము, పాదాన్యాసము, భూర్లోక భువర్లోక స్వర్లోకములకు ఆశ్రయము. ఆయన చరణములు క్షేమమునకు, శరణమునకు, సర్వవిధ కామములకు, సర్వవిధ వరములకు ఆశ్రయస్థలములు.
అన్ని కూడా అనేవారు పుట్టినప్పటికీ కూడా జీవులకి అన్ని రకముల క్షేమాలు కలిగించడానికి మూల కారణం భగవంతుడి యొక్క పాదపద్మములు. ఆయన విక్రమము పదన్యాసం అన్నమాట. భూలోకము, భూవర్లోకము, స్వర్గలోకము మూడు కూడా భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్నాయి. ఆయన శరణములు క్షేమమునకు, శరణమునకు, సర్వవిధ కామములకు, అన్ని రకాల కోరికలకు కూడా, సర్వవిధ వరములకు కూడా ఆశ్రయస్థలము. అందుకనే చరణాశ్రయం పొందాలి. అందులో ఇవన్నీ ఉన్నాయి. అశోకము, అభయము, అమృతమునకు ఆహారం ఆ భగవత్ చరణ కమలములు. ఆ పురుషుని శిస్నము జలమునకు, వీర్యమునకు, ప్రజా సృష్టికి, మేఘమునకు, ప్రజాపతికి అధిష్టానము, ఉపస్థేంద్రియము సంతానార్థముకు సంభోగము ద్వారా సంపజేయుటకు స్థానము. వాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద హింసాయా నివృతేర్మృత్యో నిరయస్య ఉదం స్మృతం. నారద, ఆ పురుషుని గుహ్యేంద్రియము యమునకు, మిత్రునకు, మల విసర్జనమునకు స్థానము. ఆయన ఉదము హింస, నివృత్తి, అలక్ష్మి, మృత్యువు, నరకము అనువానికి ఉత్పత్తి స్థానం. అన్ని కూడా ఆయన నుంచే వచ్చాయనమాట. పరాభూతీరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః నాడ్యో నద నదీనాంచ గోత్రాణామస్తి సంహతిః. ఆ విరాట్ పురుషుని పృష్ఠభాగము పరాభవము, అధర్మము, అజ్ఞానము అనువానికి స్థానం. అన్నిటికీ స్థానం ఉందన్నమాట. భగవంతుడి యొక్క ముందు వైపున ఆశ్రయించినట్లయితే ఇవన్నీ వస్తాయి. ఇవి కూడా ఉన్నాయి, అధర్మము, ఇవన్నీ అవన్నీ భగవంతుడు వెనక ఉంటాయన్నమాట. ఇంకా ఆయన నాడులు నవములకు, నదులకు స్థానములు. ఆయన ఎముకలు పర్వతములకు అధిష్టానములు. అవ్యక్త రస సింధూనాం భూతానాం నిధనస్య చ ఉదరం విదితం పుంసో హృదయం మనసపదం. కాబట్టి ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్నిటి కూడా మూలం భగవంతుడే. ఆ భగవంతుని ఆశ్రయించే ఉండాలి. మంచైనా, కష్టమైనా, దుఃఖం ఏదైనా సరే అన్నీ కూడా భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారము, భగవంతుడు నియమించినటువంటి నియమములకు లోనై ఉంటూ ఉంటాయి. అందరినీ కూడా ఆ మార్గంలో ప్రవర్తింపజేయడం కోసం ఇవన్నీ. పరీక్ష పాస్ అయితే ఒక రకం, ఫెయిల్ అయితే ఒక రకం, రెండు కూడా ఉంటాయి. పాస్ అయితే వాళ్ళ యొక్క ఆనందం చూసి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా ఆనందం పొందడం కోసం మళ్ళీ ఆ పరీక్షలో పాస్ అవుతూ ఉంటారు, ప్రయత్నిస్తుండాలన్నమాట. ఆ విధంగా దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆనందాన్ని ఉన్నాయి. ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందం, మనం కూడా ఆనందం పొందాలి అంటే వాడు ఈ విధంగా ఆచరించడం, ధర్మ మార్గాన్ని ఆచరింప చేయడం కోసం ఇవన్నీ అన్నమాట. ఎన్నో ఉన్నాయి. పగలు ఉంది, రాత్రి ఉంది, చీకటి ఉంది, వెలుగులు ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సత్యమునకు, మంచికి దోహదం చేయడం కోసం ఇవి ఉన్నాయి. అది లేకపోతే వీటి విలువ తెలియదు. ఆ విరాట్లు ఉదరము అవ్యక్తములకు ప్రధానము, అన్నాది రసములకు, సముద్రములకు, ప్రాణుల లయమునకు స్థానము. ఆయన హృదయము మా వంటి లింగ శరీరములకు ఆశ్రయము అని ఆశ్రయమని జ్ఞానులు చెప్పుతున్నారు. భగవంతుని యొక్క హృదయము మా వంటి లింగ శరీరములకు. బ్రహ్మగారి స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం ఆయన. మనకైతే పంచభూత శరీరం అన్నమాట. ఎవరైతే ఆ విధంగా అంతర దృష్టి కలిగి ఉంటారో, లింగ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నతమైనటువంటి వాళ్ళు ప్రకృతి సంబంధంగా లేకుండా ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ స్థానము భగవంతుని యొక్క హృదయం. మనకెక్కడుంది? ఖాళీ కూడా ఎక్కడ ఉన్నాం. ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్య చ విజ్ఞానస్య సత్వస్య పరస్యాత్మా పరాయణం. ఆ పురుషుని అంతఃకరణము ధర్మమునకు, నాకు,
నీకు సనకాది కుమారులకు రుద్రునకు బుద్ధికి సత్వమునకు పరమాశ్రయమై ఉన్నది. భగవద్ అంతఃకరణము ఇంత మంచివాడు కలడు. ధర్మానికి, బ్రహ్మగారికి, నారద మహర్షికి, సనకాది కుమారులకు అందరికి కూడా పరమ గొప్ప ఆశ్రయమై ఉంది. అహం భవాన్ భవశ్చైవ ఇమే మునయోగ్రజాః సురాసుర నరా నాగాః ఖగా మృగ సరీసృపాః గంధర్వ సరసో యక్ష యక్షో భూతాగణో రగాః పశవః పితరః సిద్ధా విద్యాధ్రాశ్చారణాః ద్రుమాః అన్యే చ వివిధా జీవా జలస్థల నభౌకసః గ్రహర్క్ష కేతవస్తారాస్తడిత స్థానయత్నవః సర్వం పురుషం ఏ వేదం భూతం భవ్యం భవచ్చయత్ తేనేదమావృతం విశ్వం వితస్తీమధితిష్ఠతి. నేను, నీవు, రుద్రుడు, నీ అగ్రజులు సనకాదులు, సురలు, అసురలు, మనుష్యులు, నాగులు, పక్షులు, మృగములు, సరీసృపములు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతములు, ఉరగములు, పశువులు, ఉరగములు అనసలు ఒకటగా సరీసృపములు, పశువులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్షములు, జలము, స్థలము, అంతరిక్షము నివసించు సంచరించు వివిధములకు ప్రాణులు, గ్రహములు, నక్షత్రములు, తోటచుక్కలు, తారకలు, విద్యుత్తు, మేఘమాల, భూతములు, భవిష్యత్తు, వర్తమానం ఇవన్నీ ఆ పురుషుడే అయి ఉన్నాడు. అనగా ఆయన కంటే భిన్నముగా దేనికి ఉనికి లేదు. అన్ని ఆయన కాదు, అన్ని ఆయన ఎలా వస్తుంది? భగవంతుడి నుంచే అన్ని వచ్చాయి. అవన్నీ కూడా భగవంతుడినే ఆశ్రయించి ఆధారభూతులై ఉన్నాయి. ఆయన కంటే భిన్నముగా దేనికి ఉనికి స్వతంత్రంగా ఏమి ఉండవు. ఎన్ని వచ్చినా కూడా ఆయన శక్తి ద్వారానే అన్ని పరిచారితమవుతూ ఉంటాయి. గొప్ప గొప్ప మహత్వత్వం కనబడుతూ మహత్వం కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆయన యొక్క శక్తి ద్వారానే. ఆయన 10 అంగుళముల స్థానమునందు మాత్రమే అధిష్ఠితుడై ఈ విశ్వమునావరించి ఉన్నాడు. పది అంగుళముల స్థానమునందు మాత్రమే అధిష్ఠితుడై ఉన్నాడ. ఉండి విశ్వను ఆవరించి ఉన్నాడు భగవంతుడు. అత్యధిష్ఠిత సాంగుళం విరాట్ పురుషుడు చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఆయన యొక్క శక్తిని అనుసరించి ఉంటాయి. కానీ విశ్వములో అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా 10 అంగుళం మాత్రము ఆయన యొక్క స్థానం అన్నమాట. ఎడగైతే ఒక చోట ఇది కాంతి వస్తూ ఉంటుంది. శక్తి అనమాట. ఆ విధంగా భగవంతుడు ఒక చోట ఉండి సమస్తము ఆయన వ్యాపించి ఉన్నాడు. సూర్యుడు ఉండాలి సూర్యుడు మండలంలో వ్యాపకత ఎంత ఉంది? మనకైతే ఇక్కడ సూర్యుడి కిరణాలకి సూర్యుడికి తేడా ఉంది. అక్కడ భగవంతుడు ఉండి ఆ శక్తి ద్వారా సమస్త వ్యాపించి ఉన్నాడు. శక్తివంతుడు లేడా అంటే కనబడ్డు ఉన్నాడు, అంత వ్యాపించున్నాడు. శక్తిని వ్యాపించి ఉందన్నమాట. కాబట్టి ఆయన 10 అంగుళముల స్థానమునందు మాత్రమే అధిష్ఠితుడై ఈ విశ్వమును ఆవరించి ఉన్నాడు. స్వధిష్ట్యం ప్రతపన్ ప్రాణో బహిశ్చ ప్రతపత్స్యసౌ ఏవం విరాజన్ ప్రతపం స్తపత్యంతర్బహిఃపుమాన్. ఆదిత్యుడు తన మండలమును ప్రకాశింపచేయుచు బయటయందు కూడా ప్రభావం విస్తరింపజేయునట్లు ఆ పరమ పురుషుడు విరాట్ దేహమును ప్రకాశింపజేయుచు బ్రహ్మాండమునకు లోపల బయట కూడా తన ప్రభావమును విస్తరింపజేయుచున్నాడు. మామూలు అపదం కాదు, సృష్టి ఇది. కొంత కుదరట్లేదు. ఈ బాహ్య
తండ్రి కొలుస్తూ ఉంటారు, భగవంతుడు ఉంటారు. సూర్యుడు ఏముంది, అది కూడా గౌరవమే కదా. రకరకాల ఇతర రకాల ఆటలు వస్తున్నాయి. ఇప్పుడు మన వేదం మన శాస్త్రం చెబుతోంది సూర్యుడు ప్రపంచంలో ప్రకాశిస్తున్నాడు, తిరుగుతున్నాడు. అలా ఉన్నప్పటికీ ఆయన యాజ్ఞ ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ దేవతల్లో ఒకరుగా ఉండలే. గొప్పతత్వం అలా ఉంది. వీళ్ళు ఎలా ఉంటే తెలుసుకుంటే భగవంతుడు ఎలా ఉంటాడ. కాబట్టి ఒకే భగవంతుడు వైకుంఠ లోకంలో ఉంటున్నాడు. ఆయన మళ్ళీ విరాట్ పురుషుడుగా ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు, 10 అంగుళంలో కలిసి ఉన్నాడు, మళ్ళీ సర్వప్రాణ హృదయంలోనూ పరమాత్మగా ఉన్నాడు. ఒక్కడే ఇన్ని విధంగా ఎలా ఉన్నాడంటే అలాగే ఉంటాడు. అందులో అచించే ఉన్నది. మన యొక్క బుర్ర ఎంత, మన జ్ఞానం ఎంత, అక్షర జ్ఞానం మన ఇంద్రియముల ద్వారా ఎంతవరకు గ్రహించాలి, దాని మాత్రం మన లోపల మనకి దాన్ని అనుసరించి మనం దాని యొక్క అంచనా వేస్తూ ఉంటాం. అంతే కదా. కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, అది కూడా మళ్ళీ సక్రమంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూసిందోటే మనసు గ్రహించేవాడుగా ఉంటుంది, చెప్పేది ఒకటి, లోపలికి అర్థం ఒకటిగా ఉంటుంది. అందుకనే ప్రమాద విప్రత కర్ణాపాఠం ఇవన్నీ మనుషులకు ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు కూడా వస్తువులు మనం సక్రమంగా గ్రహించలేము ఏ దేన్ని కూడా. అందుకనే మహాత్ములు దేనినైతే పరంపరాక్రమముగా చెప్పారో దాన్ని మాత్రమే స్వీకరించాలి తప్ప నేను చూస్తాను, వెతుకుతాను, నేను నా బుద్ధితో నేను నిర్ణయిస్తాను అంటే అయ్యే పని కాదు. మోసం తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి తత్వ విజ్ఞానం అనేటువంటిది సూక్ష్మము. మనం తర్కమునకు కూడా అది లొంగదు. మన యొక్క యతోవాచో నివర్తంతి అప్రాప్య మనసాస్మరం వెళ్ళలేదు. ఇవన్నీ కూడా హిరణ్యకశిపుడంతటి వాడు వైకుంఠాన్ని వెళ్ళి చూసేట ఉన్నాడు లేదు, కనబడ్డా అక్కడ నిత్యము అక్కడ ఉంటాయని చెప్పాడు భగవంతుడు. ఆయన మాట పడతాం, ఈ మాట పడతామా, ఇద్దరిది ఇద్దరు. కానీ హిరణ్యకశిపుడు కనబడ్డు, మహాదేవుడిగా కనబడ్డాడు. సోమృతస్యాభయస్యేసో మధ్యమన్నం యదత్యగాత్ మహిమైష తతో బ్రహ్మాన్ పురుషస్య దురత్యయః. నారద, ఆ పరమేశ్వరుడు అభయమగు అమృతమునకు ప్రభువు. ఇవన్నీ చెప్పిన తర్వాత భగవంతుడు దేనికట ఆయన ప్రభువు, అన్నిటి ప్రభువే అయినప్పటికీ అభయము అయినటువంటి అమృతములకు ప్రభువు, భోక్త భోజయిత దాతయునై ఉన్నాడు. ఇచ్చేవాడు ఆయనే, సృష్టించేవాడు ఆయన, గ్రహించేవాడు ఆయనే. ఆయనకు లేకపోతే మనకి కొంచెం కూడా రాదన్నమాట. ఆయన మరణధర్మకమగు విషయ సుఖములను అతిక్రమించిన వాడు. మరణధర్మము ఏమిటిది? విషయ సుఖము, దాని పరిణామము మరణమే కదా. విషయ సుఖాలు మనం అనుభవిస్తున్నాం, ఎంతవరకు అనుభవిస్తాం, దాని పరిణామం ఏమిటి? దేనికైనా పరిణామం ఒక ముగింపు అది. కానీ భగవంతుడికి ఏమి ఉండవు, అతిక్రమించిన వాడు. అందువలన ఆ పరమేశ్వరుని మహిమ సాటి లేనిది లేదా దాటరానిది. అందుకనే మన బుద్ధివృత్తి ద్వారా ఆయన వాక్యాన్ని బ్రహ్మగారే చెప్పాడు, జానంతు ఏవ జానంతు అని చెప్పి. తెలిసినందుకు తెలుసుకొని, నాకు మాత్రము ఏమి తెలియదు. పాదేషు సర్వభూతాని పుంసస్థితిపదో విదుః అమృతం క్షేమమభయం త్రిమూర్ధ్నోధాయి మూర్ధసు. స్థితిపదుడు భూరాది లోకములు అంశలుగా గలవాడు. విరాట్ పురుషుని పాదములయందు అంశభూతము లోకములయందు సర్వజీవులు విరాజిల్లుచున్నారని పండితులు చెప్పుతున్నారు. ఈ విధముగా విరాట్ పురుషు యొక్క పదం చెప్పిన తర్వాత ఆయా లోకములలో సర్వజీవులు కూడా ఆయన అందే నివసించి ఉన్నారు పండితులు అంటూ ఉంటారు. 3 లోకముల కంటే పైన జన తప సత్యలోకములయందు క్రమముగా అమృతము క్షేమము అభయము ఉంచబడినవి. పై అరలు పెడుతుంటారు మధ్య సామాన్లు. ఆ విధంగా భగవంతుడు కూడా ఈ విరాట్ పురుషుని పైన ఉన్నటువంటి లోకములు అన్నమాట.
పై 3 లోకముల కంటే పైన ఉన్నటువంటి జన తప సత్య లోకముల క్రమముగా అమృతము క్షేమము అభయము అక్కడ ఉన్నాయి. ఇక వస్తాయి ఇవి మంచి మంచి వస్తువులు ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి. మనకేం దొరుకుతాయి? ఆ విధంగా భగవంతుడు ఈ భూభోసలోకం కిందంతా మామూలు పెట్టి అభయము అమృతం ఇక్కడ ఉన్నంతగా మనకే భయం ఉంటూనే ఉంటుంది. మృత్యు అవశ్యం భావి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఆ పైన చెప్పిన జన తపసత్యలోకం అనేది క్రమగట్టే పెట్టాడు. పాదాస్త్రయో బహిశ్చాసన్న ప్రజానాం ఆశ్రమాః అంతస్త్రిలోక్యాస్త్వపరో గ్రహమేధో బృహద్రతః శృతి విచక్రమే విశ్వం శాసనాసనే ఉభే యద విద్యా చ పురుషస్తూభయాశ్రయః. బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసములను 3 ఆశ్రమముల వారు పొందదగిన లోకములు ఆ పురుషుని 3 పాదములు అనగా అంశములై ఉన్నవి. ఇవి ఏకాంశేన స్థితో జగత్ భగవంతుడు ఈ లోకములు అనే యొక్క ఏకపాద విభూతులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ త్రిపాద విభూతులు, అవన్నీ కూడా ఇంటి పొందుతారన్నమాట. అనగా అంశములై ఉన్నవి. అవి 3 లోకముల కంటే బయటనున్నవి. కానీ బ్రహ్మచర్య రహితులకు గృహస్థుల ఆశ్రమము త్రిలోకముల యందే ఉన్నది. అది మామూలు చెప్తూ ఉంటారు. విశ్వ పరిభ్రమణము చేయు జీవుడు విద్య అవిద్యల వలన భోగ అపవర్గములు పొందుటకు సాధన రూపమగు ఏకపాద త్రిపాద విభూతుల మార్గముల రెండింటి యందును సంచరించుచుండును. ఈ జీవుడు ఈ లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. ఇవే మనకి ఇక్కడ చూస్తూ ఉండడం. ఏకపాద విభూతులు కొంతకాలము ఇంకా కనుక తపస్సులు చేసినట్లయితే పై లోకములు ఇది కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. 14 లోకాల్లోనే పరిభ్రమం అన్నమాట. పరమేశ్వరుడు విద్య అవిద్యల రెంటికి ఆశ్రయుడు. విద్యకి ఆశ్రయుడే, అవిద్యకి ఆశ్రయుడే. అవిద్య ద్వారా మనం ఆక్రాంతులమై ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. 14 లోకాలు తిరుగుతూ ఉంటాం. అవిద్య ఎక్కడ వచ్చింది? అది కూడా భగవంతుడు వచ్చింది. విద్య భగవంతుడు వచ్చింది. విద్య రెండు కూడా ఆయనకి రెండింటికి ఆశ్రయం భగవంతుడే. అనగా ఉభయ మాయలు పరమేశ్వరాధీనములు. 2 మాయలే. యోగమాయ మహామాయ అంటూ ఉంటాం. పరమేశ్వరుడు ఒక్కడే మాయాధీశుడు. ఆయన ఒక్కడే మాయకు అధీశ్వరుడు. ఈ 2 కూడా మాయ, 2 కూడా భగవంతుడి యొక్క దాస్యములు. యస్మాదండం విరాట్ యజ్ఞే భూతేంద్రియ గుణాత్మకః తద్ద్రవ్యమధ్యగాద్ విశ్వం గోమి సూర్య ఇవాతపన్ యరాస్య నాభ్యాన్న నళినాదహమాసం మహాత్మనః నావిదం యజ్ఞ సంభారాన్ పురుషావయవయాధృతే. యవన నుండి అండము భూతేంద్రియ గుణాత్మకమగు అంటే పంచభూతములు 11 ఇంద్రియములు త్రిగుణములు గల విరాట్ పురుషుడు జన్మించను. ఆయనయే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? ప్రభు అంటే ఎవరు అంటే ఎవరు? ఇంతైతే ఈ మహతత్వం అన్ని ఉద్భవించాయో విరాటుడు అవతరించాడు. ఆయనే ఈశ్వరుడు. కాబట్టి మన యొక్క ఆరాధ్య దైవము ఈ విశ్వరూప విరాట్ రూపం కాదు. కొంతమందికి ధ్యానం చేయమని శాస్త్రం చెబుతోంది. కానీ అది భగవంతుని ఆరాధించే వాళ్ళ గురించి కాదు. కిరణముల చేత సూర్యుడు విశ్వను ప్రకాశింపచేసి తన మండలమునందే ఉండునట్లు సూర్యుడు కిరణముల చేత విశ్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఉండేది ఎక్కడ? ఆ మండలంలోనే ఉంటాడు, సూర్యమండలంలో. ఆ పురుషుడు కూడా ఆ బ్రహ్మాండమును విరాట్దేహమును ప్రకాశింపచేసి తన యంతరంగమున త్రిపాద్విభూతితోనే ఎల్లప్పుడూ విరాజిల్లుచుండును. ఎల్లప్పుడూ ఉండేటువంటిది భగవంతుడు వైకుంఠంలో. ఎందుకంటే విరజత తర్వాత వచ్చినటువంటి ఈ లోకములన్నీ కూడా ప్రళయకాలంలో లయం అయిపోతే ఏముండవు, మొత్తం కూడా లయం అయిపోతాయి అన్నమాట.
అది వస్తుండి పోతూ ఉంటాడు, నిత్యము పోతూ ఉంటాడు ఆయన. కానీ భగవంతుడు వైకుంఠంలో మాత్రం నిరంతరము ఒకే రూపంతో ఉంటాడు అనమాట, ఉంటూ ఉంటాడు ఎల్లప్పుడు. ఆ పురుషుడు కూడా బ్రహ్మాండమును విరాట ప్రకాశింపచేసి తన అంతరంగమున, అంతరంగం అంటారు దాన్ని, రకంగా ఫోటో ఉంటుంది, అందులో బహిరంగము అంతరంగము ఇంకా అంతర ఆవాసము బహిరావాసం రాసి ఉంటాయి. ఆ విధంగా అంతరావాసము వైకుంఠము, వైకుంఠాది లోకములు. నారద, నేను ఆ మహాపురుషుని నాభి కమలము నుండి పుట్టినప్పుడు ఆ పురుషుని అవయవముల కంటే భిన్నముకు యజ్ఞ సామగ్రి ఏదీ నాకు అగుపడలేదు. అప్పుడు యజ్ఞ పశువు, యూపము, కుశలు, యజ్ఞభూమి, బహుగుణాన్వితమగు వసంతాది కాలము అను నిత్య సిద్ధము అగు యజ్ఞ సంభారములు ఆ పురుషుని అవయవముల ద్వారా సంపాదించి తిని వస్తూన్యోషదయ స్నేహరసల్లోహ మృదోచలం రుచో యజూంషి సామాని చాతుర్హోత్రం చ సత్తమా నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ దేవతానుక్రమ కల్ప సంకల్పస్తంత్రమేవ చ. యజ్ఞపాత్రములు, ధాన్యాది సస్యములు, ఘృతాది తైలములు, మధురాది రసములు, సువర్ణాది ధాతువులు, మృత్తిక, జలము, రుక్కు, యజస్సు, సామము, హోత్రాది కర్మలు, జ్యోతిష్టోమాది నామములు, స్వాహాకారాది మంత్రములు, దక్షిణలు, వ్రతములు, దేవతానుక్రమము, కల్పము, బోధాయనాది కల్పపద్ధతి గ్రంథము, సంకల్పము, తంత్రము, అనుష్ఠాన ప్రకారము, విష్ణు క్రమాదిగతులు, దేవతాఖ్యానాది మతులు, ప్రాయశ్చిత్తము, కర్మ సమర్పణము అను నీ నిత్య సిద్ధములకు యజ్ఞ సంభారములు ఆ పురుషుని దేహము నుండి నేను సంపాదించి తిని. ఇవన్నీ ఉన్నాయి యజ్ఞ ఉపకరణములు, అవన్నీ కూడా భగవంతులందే ఉన్నాయి. బ్రహ్మగారు అవన్నీ కూడా తెచ్చి దాట్లతోటి యజ్ఞము చేసి తన యొక్క సృష్టి కార్యం చేశారు. ఇట్లు పురుషుని అవయవముల ద్వారా యజ్ఞ సంభారములను సంపాదించి వానితోడనే నేను యజ్ఞేశ్వరుడు పురుషుని ఉద్దేశించి యజ్ఞము చేసి తిని. సృష్టికాలంలో ఏమీ లేదు, బ్రహ్మగారు సృష్టికి ముందు భగవంతుడి నుంచి యజ్ఞ సామగ్రిని, యజ్ఞ విధానము అవన్నీ కూడా తెలుసుకున్నారన్నమాట. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సుసమాహితాః తతశ్చ మనవకాలే ఈజిరే ఋషయో పరే పితరో విబుధా దైత్యా మనుష్యాః క్రతుభిర్విభుః. నారద, పిమ్మట నీ ఈ సోదరులకు మరీత్యాదులు 90 ఏకాగ్ర చిత్తులై ఇంద్రాది రూపములతో వ్యక్తావ్యక్త పురుషుని ఉద్దేశించి యజ్ఞములు చేసిరి. ఈ బ్రహ్మ యొక్క మానస పుత్రుడైనటువంటి మరీత్యాదులే ఏకాగ్ర చిత్తముతో వాళ్ళే ముందు ఇంద్రాది రూపములతో వ్యక్తావ్యక్త పురుషుడైనటువంటి భగవంతుని ఉద్దేశించి యజ్ఞాలు చేశారు. అనంతరము తర్వాత మునుగులు, ఇతర ఋషులు, పితృదేవతలు, అప్రోచ్చారు దేవతలు, దైత్యులు, మనుష్యులు ఈ పరమేశ్వరుని యజ్ఞములచే ఆరాధించిరి. ఆ విధంగా యజ్ఞ ఆరాధన విషయాన్ని ముందు మరీత్యాది ఋషులు చేసిన తర్వాత అక్కడి నుంచి అంతం చేయడం మొదలు పెట్టారన్నమాట. నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం గృహీతమాయూరుగణ సర్గాదావగుణ స్వతః. భగవానుడు స్వయముగా సగుణుడు అయినను సృష్ట్యాది యందు బ్రహ్మ రుద్రాది రూపములతో మాయ ద్వారా మహద్గుణములను గ్రహించినాడు. భగవంతుడు స్వయముగా సగుణుడు, సత్వగుణ సంపన్నుడు అయినప్పటికీ
సృష్ట్యాది అంటే సృష్టి స్థితి ప్రళయాల్లో బ్రహ్మరుద్ర రూపములతో ఆయన మాయ ద్వారా మహద్గుణములను గ్రహించాడు. అట్టి నారాయణుని యందు ఈ విశ్వము అధిష్ఠితమై ఉన్నది. అనేను ఆయనచే నియుక్తులనై సృష్టించుతున్నాను. ఇప్పుడు అసలు చెప్పాడు. నార్మల్ కలిగిన కదా సృష్టి ఎలా జరుగుతోంది. ఇంతకాలం నువ్వే సృష్టికర్త, మూలం నువ్వే అనుకుంటున్నావు. కానీ నువ్వేమో ధ్యానం చేస్తున్నావు. అప్పుడు నీకన్నా ఎవరో ఒక ఆయన ఉన్నారు అని మాకు తెలుస్తోంది. కాబట్టి చెప్పని చెప్పేటప్పుడు ఉన్నాడు అనమాట. ఇన్ని విన్నాను, ఇన్ని వివరించాని. అటువంటి మహాశక్తిమైనటువంటి భగవంతుడి ద్వారా నేను నియుక్తుడనై నేను సృష్టి చేస్తున్నాను. హరుడు ఆయనచే నియుక్తుడై సంహరించుతున్నాడు. త్రిగుణమాయాశక్తిని ధరించిన వాడై లేదా అంతరంగ బహిరంగ అటశక్తులు ధరించిన వాడై హరి విష్ణురూపంతో విశ్వను పాలించుతున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పరిచయము బ్రహ్మగారి స్వయముగా నారద మహర్షికి ఇచ్చాడు. ఈతితేభిహతం తాత యయేదమను పృచ్ఛసి నాన్యద్ భగవతః కించిత్ భావ్యం సదసదాత్మకం. నారద, నీవు నన్ను అడిగిన ప్రశ్న సమాధానము చెప్పి తిని కార్యకారణాత్మకముగు ఏ వస్తువు కూడా ఆ భగవానుని కంటే భిన్నమైనదని భావింపవలదు. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సృష్టిలో సంబంధం కలిగి ఉందన్నమాట అని చెప్పి ఇంకా ఏం చెబుతున్నారో భగవంతుడి అనుగ్రహం తర్వాత. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సృష్టి, భగవత్ సృష్టి. సృష్టి ఈ విధంగా సృష్టించాడు ప్రపంచాన్ని. ఆయన సృష్టించి బ్రహ్మగారి ద్వారా సృష్టి చేస్తున్నాడు. తాను విశ్వాన్ని పాలిస్తున్నాడు. తానే మళ్ళీ హరుడుగా హరిస్తున్నాడు. గుణావతారములు 3. అంతే. మనం ఊరు కట్టించబడింది. దాని
తప్పని విమర్శించే అవుతుంది. కాలంలో అవసరమైనప్పుడు ఆ స్వరూపం ఆ ప్రదర్శనకుడు ఆస్వాదిస్తాడు. ఆ రూపం చూసి గుణం చూసి ఆస్వాదించడం ఆ విషయం మనం చూస్తున్నాం. గొప్ప అదే సర్వాలు సర్వేశ్వరుడు అదే సర్వాలు ఆయన బ్రహ్మ చెప్పులు వదులై అన్ని స్వతంత్ర బ్రహ్మ ఇందు చేయకపోతే పక్కన ఉండాలనుకుంటే నచ్చిపోతుంటే ఎన్నో ఉంటుంటే ఆయన చాలా సందర్భం దాని చేస్తావు నువ్వు అర్థలేదు. ఇప్పుడు పెట్టి ఇంకా దాదాపు పక్షులు విలువలు సంపూర్ణ భగవంతుడు ఉద్యోగాలు సహకారం చేస్తుంది తప్ప అది ఆ వృత్తిని నలభై సహకారం చేస్తుంది. ఎవరైనా భక్తులు అతి సంపూర్ణ విపులమై రామయ్య అటువంటి నాయన మనకి ప్రాణి జంతువులు భక్తులు ఆందోళన కలిగించాలంటే ప్రయత్నం చేస్తుంది. అటువంటి భావాలను రాకపోతే మరణానికి సాగుతారు. అదే పవన్ చూస్తారు పవన్ చూపెట్టారు ఇక్కడ అసలు పవన్ చెప్తున్నాం దృష్టి ఆయన శబ్దం ఒక పదం ఉంటే మాత్రం అటువంటి ప్రదర్శన ఆటలు